మాలినితో ఫోన్లో మాట్లాడుతూ దీపకి అడ్డంగా దొరికిపోయిన సూరజ్. దీప సూరజ్ని కనిపెడుతుందా? అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. పారిజాతం సూరజ్ దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతూ ఉంటుంది. నువ్వు నన్ను అందరి ముందు ఇరికించావు కదా, నీ సంగతి చెప్తాను. అయినా ఎక్కడో దూరంగా ఉన్నా అది కూడా నా చెయ్యి నేను చీర కొంగుతో కప్పేసుకున్నాను. మరి ఆ ఉంగరం మాలినీదే అని అంత కరెక్ట్గా నీకెలా తెలిసింది? ఏదో నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి మాలిని దగ్గర ఉంగరం తీసుకున్నట్టు నీకేదో మాలిని చెప్పినట్టు చెప్పావు అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇక జ్యోత్స్న, అవును గ్రాని, నేనే గమనించలేదు. అంతలాగా ఈ సూరజ్కి ఎలా తెలిసిందని నాకు కూడా అనుమానంగానే ఉంది. మనం అక్కడికి వెళ్ళినట్టు ఇతనికి ముందే తెలుసు. వచ్చిన దగ్గర నుంచి నన్ను దెప్పుతూనే ఉన్నాడు. ముందు ఇతనికి ఎలా తెలిసినంటుంది అని అంటూ ఉంటే అప్పుడే సూరజ్, నాకు 4 కళ్ళున్నాయి, నీ మీద ఒక కన్ను వేసి ఉంచుతాను జ్యోత్స్న అని అంటూ ఉంటాడు సూరజ్. ఏంటి గొప్పగా మాట్లాడుతున్నానని అనుకుంటున్నావా? అసలు ఈ 2 విషయాలు నీకు ఎలా తెలిసాయో అది చెప్పు అని అనగానే, చెప్పాను కదా నా మనిషిని నేనున్నా, నా కళ్ళు మాత్రం నీ చుట్టూనే తిరుగుతాయని అలా కనిపెట్టాను అని అనగానే, చూడు, తెలివిగా మాట్లాడి తప్పించుకుందామని చూడకు. ఈ 2 విషయాలు నీకెలా తెలిసాయో నేను త్వరలోనే కనిపెడతాను అని జ్యోత్స్న అంటుంది. అవునా, కనిపెడతావా? కనిపెట్టుకో అని చెప్తూ ఉంటాడు సూరజ్. అలా పారిజాతం, జ్యోత్స్న ఇద్దరు కూడా సూరజ్తో మాట్లాడడం దీప వినేస్తుంది. ఇక దీప వినేసి, పారిజాతం గారు, జ్యోత్స్న అన్నది కూడా నిజమే. వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టు అసలు ఈ సూరజ్కి ఎలా తెలిసింది? 2 ఫోన్లు వాళ్ళు ఇంట్లోనే వదిలేసి వెళ్ళిపోయారు. పారిజాతం గారేమో ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. జ్యోత్స్న ఫోన్ స్విచ్ ఆఫ్ ఆఫీస్లోనే వదిలేసి వెళ్ళిపోయింది. మరి వీళ్ళు మాలిని ఇంటికి వెళ్ళారని, అక్కడ పారిజాతం గారు ఉంగరం తీసుకున్నారని, ఈ విషయాలన్నీ అసలు సూరజ్కి ఎలా తెలిసాయి? అప్పటి వరకు అసలు పారిజాతం గారిని నేను గమనించలేదు, అలాంటిది సూరజ్ ఎలా గమనించాడు అని అనుకుంటూ దీపకి కూడా లోపల అనుమానం అయితే మొదలవుతుంది. తర్వాత కార్తీక్తో దశరథ ఇలా అంటాడు, రేపు మనం మార్నింగ్ మన కంపెనీ పని మీద వేరే ఊరికి వెళ్ళాలి, వచ్చేసరికి సాయంత్రం అయిపోతుంది కార్తీక్ అని అంటూ ఉంటాడు దశరథ. సరే మావయ్య, అలాగే వెళ్దాము అని చెప్తూ ఉంటే అప్పుడు ఇక దీప, రేపటికి నువ్వు ఆఫీస్ కారు ఉంది కదా, డ్రైవర్ని పంపిస్తాను, వెళ్ళిపో అని చెప్తూ ఉంటే, నేనున్నాను కదా సార్, నేను డ్రాప్ చేస్తాను అని సూరజ్ అంటాడు. అవసరం లేదు సూరజ్, నువ్వు స్కూటీ మీదరా, నేను రాగలను అని చెప్తూ ఉంటుంది దీప. తర్వాత ఇంకా ఆఫీస్కి అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అప్పుడు ఇక దీపకి ఒక ఆర్డర్ అయితే వస్తుంది. ఇంతలో ఇక మేనేజర్ వచ్చి ఇలా అంటూ ఉంటాడు, మేడం, ఒకరు ఫుడ్ ఆర్డర్ ఇచ్చారు మేడం, అది చాలా పెద్ద ఆర్డరు, చూడండి ఒకసారి అంటూ ఇక చూపిస్తారు. అప్పుడు ఇక సూరజ్ కూడా ఫైల్ చూస్తాడు, దీప కూడా ఫైల్ చూస్తుంది. ఇది చాలా మనకి ఉపయోగకరమైనది. ఇప్పుడు మనం ఈ ఆర్డర్ ఒప్పుకుంటే మన రెస్టారెంట్కి కూడా పేరు వస్తుంది అని దీప అయితే చెప్తుంది. అలా చెప్పిన తర్వాత, సరే మేడం, ఓకే చేయమంటారా అని అడుగుతూ ఉంటాడు మేనేజర్. ఓకే చెయ్యండి అని అనగానే, అవును, వీళ్ళు మీకెలా పరిచయం అని అంటూ ఉంటే, వీళ్ళు నాకు తెలిసిన వాళ్ళు మేడం, నాకు బంధువులో ఒక అతను అక్కడ ఆఫీస్లోనే పనిచేస్తున్నాడు, అతని ద్వారా తెలిసింది. అతనికి తప్ప ఇంకెవరికి కూడా తెలీదు, అక్కడ మేనేజర్కి మాత్రమే తెలుసు. అంటే మన కంపెనీకి ఇద్దామని ముందుగా నాకు ఇన్ఫామ్ చేశాడు, ఆఫీస్లో మీటింగ్ పెట్టి అప్పుడే అనౌన్స్మెంట్ చేస్తామని చెప్పారు అని అతనైతే చెప్తాడు. అలా చెప్పిన తర్వాత ఇక దీప తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఒక గంట సేపు తర్వాత మేనేజర్ వస్తాడు. మేనేజర్ వచ్చాక, మనం ఆర్డర్ ఒప్పుకుంటున్నామని కంపెనీకి తెలియచేశారా అని అడుగుతూ ఉంటుంది దీప. అప్పుడు ఇక దీప అలా అనడంతో, అది మేడం, అదేంటంటే మనకి రావాల్సిన ఆర్డర్ని దక్షిణామూర్తి వాళ్ళు తీసుకున్నారంట అని అనగానే, వాళ్ళు ఇంకా తక్కువ రేటుకి చేస్తామని, అచ్చం మీరు పెట్టిన ప్రపోజల్లో ఐటమ్సే అన్నీ కూడా వాళ్ళు కూడా చెప్పారంట మేడం అని అనగానే, అప్పుడే దీప షాక్ అయిపోతూ ఉంటుంది. ఈ లోపలే వాళ్ళకి సమాచారం ఎలా వెళ్ళిపోయింది, ఎవరికి తెలియదని మీరే కదా చెప్పారు అని అంటూ ఉంటే, నిజం మేడం, ఎవరికి తెలీదు,
మరి వాళ్ళు మీరు చెప్పిన ఐటమ్సే ఎలా చెప్పారు మేడం? కనీసం మీరు అక్కడ ఉన్నప్పుడు ఐటమ్స్ చెప్తున్నప్పుడు నేను కూడా లేను. ఆ ఫైల్ నేను అసలు చూడలేదు. ఫైల్ ఇప్పటి వరకు మీ దగ్గరే ఉంది. వాళ్ళకి మీ మెయిల్‌లో నుంచే మెయిల్ కూడా చేశారు. నేను ఆ మెయిల్ కూడా చెక్ చేయలేదు అని అంటూ ఉంటాడు మేనేజర్. అవును. కానీ నేను మాత్రం ఎవరికీ చెప్పలేదు మేడం. నాకు విశ్వాసం ఉంది. నేను అలాంటి వాడిని కాదు అని అంటూ ఉంటే, చూడండి రంగారావు గారు, మీరు అంతలా నాకు చెప్పక్కర్లేదు. మీరంటే ఏంటో తెలుసు. వెళ్ళండి అని చెప్తూ ఉంటే ఇక వెళ్ళిపోతాడు రంగారావు. అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇంకా అంటూ ఉంటుంది దీప, ఎవరో కావాలని ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆ దక్షిణామూర్తికి అందిస్తున్నారు. ఎవరై ఉంటారు? ఇక్కడికి నేను మొత్తం ఐటమ్స్ రాసేటప్పుడు నా పక్కన ఎవరున్నారు అని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. మేనేజర్ వెళ్ళిపోయాక నా రూమ్కి వచ్చింది సూరజ్. సూరజ్ మాత్రమే ఉన్నాడు. తన ఫైల్లో నేను రాసేటప్పుడు మొత్తం కూడా చూశాడు అని అనుకుంటూ ఉంటుంది దీప. ఇప్పుడు మేనేజర్ తప్పు చేశాడా, సూరజ్ తప్పు చేస్తున్నాడా అనేది వివరంగా తెలుసుకోవాలంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది అని వెంటనే ఇక మేనేజర్ని సూరజ్ని కూడా లోపలికి పిలుస్తుంది. మీరేమీ కంగారు పడకండి. ఇప్పుడే మనకి ఒక ఆర్డర్ వచ్చింది. దశరథ్ గారు కార్తిక్ గారు వేరే ఊరు వెళ్ళారు కదా, అక్కడ 5 స్టార్ హోటల్లో మనకి మన ఫుడ్ సప్లై చేయాలని చెప్పేసి ఆర్డర్ వచ్చింది. రేపటి నుంచే ఫుడ్ ఫెస్టివల్ ఏదో జరుగుతుందంట. జ్యోత్స్న రెస్టారెంట్ తరపున కూడా ఫుడ్ కావాలని వాళ్ళు అడిగారంట. అమౌంట్ కూడా చాలా పెద్దదిగా ఉంటుంది. ఇది మన ప్రెస్టీజ్ ప్రాజెక్ట్ కాబట్టి మనం చాలా జాగ్రత్తగా చేయాలి. ఇది వరకు మీరు తీసుకొచ్చిన ప్రాజెక్ట్ లాగా వేరే వాళ్ళు తీసుకోవడానికి వీల్లేదు. చాలా జాగ్రత్తగా చెయ్యండి అని అంటూ ఉంటే ఓకే మేడం అని అంటూ ఉంటాడు సూరజ్. ఫోన్లేనండి, అది పోయినా ఇది వచ్చింది అని అంటూ ఉంటాడు. అవును సూరజ్, ఎలాగో ఏంటో అనుకున్నాను. బాగానే మనకి మళ్ళీ పని అయ్యింది అని అంటూ ఉంటుంది దీప. తర్వాత ఇక వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళాక అప్పుడు ఇంకా పక్కనే ఉన్న గీతకి ఫోన్ చేసి మేనేజర్ ఎవరికైనా ఫోన్ చేశాడా అని అడుగుతూ ఉంటుంది. లేదు మేడం, తన వర్క్ తను చేసుకుంటున్నాడు. తన మొబైల్ నా దగ్గరే ఛార్జింగ్లో ఉంది. ఏమైంది మేడం అని అడుగుతూ ఉంటే ఏం లేదులే, నేను ఫోన్ చేసి అలా అడిగానని రంగారావుతో చెప్పొద్దు అని అంటూ ఉంటుంది దీప. ఓకే మేడం అలాగే అని అంటూ సీసీ కెమెరా అయితే చూస్తుంది. అప్పుడు ఇక సూరజ్ అయితే సీట్లో ఉండడం, సూరజ్ సీట్లో లేకపోవడం చూసి ఇదేంటి సూరజ్ తన సీట్లో లేడు, ఎక్కడున్నాడు అని తనైతే ఇక బయటికి వస్తుంది. అలా బయటికి వచ్చిన తర్వాత ఈరోజు దశరథ కార్తిక్ ఇద్దరు కూడా వేరే ఊరికి వెళ్ళారు. అక్కడే ఒక ఆర్డర్ వచ్చిందని 5 స్టార్లో ఫుడ్ ఆర్డర్ అని దీపకి ఫోన్ వచ్చింది. అది చాలా ప్రెస్టేజ్ ఆర్డర్ అని దీప చెప్పడం నేను విన్నాను మమ్మీ. కాబట్టి వెంటనే నువ్వు ఆ హోటల్కి ఫోన్ చెయ్యి అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది సూరజ్ మాటలు విని దీప. సూరజ్ మాటలు విని దీప షాక్ అయిపోతూ, సూరజ్ ఏంటి మాలినితోనా, మాలినిని మమ్మీ అంటున్నాడేంటి అని అనుకుంటూ షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇంకా మాలిని అయితే అలాంటి కంపెనీలు ఏమీ లేవని చెప్తుంది అని అంటూ ఉంటే లేదు మమ్మీ, ఆ దీప హ్యాపీనెస్ చూస్తుంటే అదేదో పెద్ద ప్రాజెక్టే నాకు అనిపిస్తుంది. నేను కూడా పూర్తిగా వివరాలు తెలుసుకోకుండా నీకు కాల్ చేశాను, మళ్ళీ చేస్తాను అని అంటూ ఫోన్ పెట్టేస్తాడు. అలా ఫోన్ పెట్టేసి వెనక్కి తిరగంగానే దీప ఉంటుంది. ఇక దీపని చూసి సూరజ్ షాక్ అయిపోతూ, నువ్వు మాలిని కొడుకువా? మా ఇంట్లో నమ్మకస్తుల్లాగా దూరి మమ్మల్ని నమ్మించి నైవంచన చేస్తావా అంటూ సూరజ్ని చంప పగలగొట్టి షాక్ ఇస్తుంది దీప. చూసారుగా ఫ్రెండ్స్, మొత్తానికి సూరజ్ మాలిని కొడుకన్న నిజం దీప తెలుసుకోబోతుంది. మరి ఇలాగే జరగాలని కోరుకునే వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి.